అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు వంకాయతో ఒక మంచి సైడ్ డిష్ని తయారు చేసి చూపిస్తున్నాను. సాంబారు, రసము, పప్పుచారులోకి ఈ సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా దీనికోసం వంకాయలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కలర్ అయినా, ఏ సైజ్ అయినా పర్లేదు. కొంచెం మీడియం సైజ్ అయితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేనైతే మీడియం సైజు తెల్ల వంకాయలని తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి కావలసినటువంటి మసాలా దినుసులన్నిటినీ తయారు చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల ధనియాలు, స్పూన్నర జీలకర్ర, గుప్పెడు పల్లీలు, గుప్పెడు పుట్నాలు, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడుము, 3 స్పూన్ల వరకు నువ్వులన్నీ ఇవన్నిటిని తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండిని పెట్టుకొని మొత్తం అన్నీ కూడా తీసుకున్న వాటిని అన్నిటిని కూడా బాండీలోకి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. విడివిడిగా వేయించుకున్నా పర్లేదు, ఇలా అన్నీ కలిపి వేయించుకున్నా పర్లేదు. ఇలా అన్నిటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కూడా సగానికి కట్ చేసుకోవాలి. ఒకవేళ పుచ్చులున్న వాటిని తీసేసి మిగతా భాగాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న దాంట్లో ఒక సైడ్ అంతా కూడా కొంచెం పుచ్చుగా అనిపించింది, సో వాటిని అంతవరకు కట్ చేసి తీసుకుంటున్నాను. దీంట్లో వేస్ట్ పోయేది ఏముండదు, ఎలాంటిదైనా సరే యూస్ చేసుకోవచ్చు. తోకలు తీసేసి పుచ్చు భాగాన్ని కట్ చేసేసుకొని మిగతా భాగాన్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా సగభాగానికి పుచ్చు లేకుండా ఉంటే ఇలా సగభాగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ ఒకటి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలు కట్ చేసుకునేటువంటి ముక్కలన్నిటినీ కూడా నేను చూపిస్తున్న మాదిరిగా పెట్టేసుకోవాలి. మరి ఓవర్ హీట్గా ఉన్నప్పుడు పెట్టుకోవద్దు. నార్మల్ హీట్లోనే మనం వంకాయల్ని పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు మసాలా పౌడర్ అంతా కూడా చల్లారిపోతే అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వీటిలోనే ఈ మసాలాకి తగినంత ఉప్పు అలాగే కారాన్ని వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసుకొని మంచి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ మగ్గినటువంటి వంకాయలన్నింటినీ కూడా టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, అలాగే ఈవెన్గా ఫ్రై అవ్వవు. కాబట్టి మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మళ్ళీ అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకొని ఇలా 1-2 సార్లు తిప్పుకుంటూ ఉండాలి. మరి మాడినట్టు కాకుండా నేను చూపిస్తున్న మాదిరిగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి మనం వీటిని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక 60% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ముక్క మెత్తబడితే సరిపోతుంది. ఇలా అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కాస్త చల్లారాలి. పూర్తిగా చల్లారకుండా కాస్త చల్లారితే సరిపోతుంది. తర్వాత నేను చూపిస్తున్న మాదిరిగా మధ్యలోకి ఘాట్లలాగా పెట్టుకోవాలి. దీనివల్ల మనం ప్రిపేర్ చేసుకునేటువంటి పౌడర్ అంతా కూడా లోపలి వరకు పోతుంది. అందుకని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత వీటి పైన పౌడర్ని అదిమి పెట్టుకోవాలి. మెత్తగా ఉండడం వల్ల లోపలికి, అలాగే మనం కాస్త ఘాట్లలాగా పెట్టుకున్నాం కాబట్టి ఈ పౌడర్ లోపలి వరకు పోతుంది. ఇలా అన్నిటి మీద కూడా ఒత్తుగా పెట్టుకోవాలి. పైన కాకుండా ఒత్తుగా పెట్టుకోండి. ఈ పౌడర్ మిగిలితే స్టోర్ చేసి పెట్టుకొని ఏదైనా కర్రీస్లో కూడా మనం ఫ్రైలోకి, పులుసు కూరల్లోకి కూడా వాడుకోవచ్చు. ఇలా అన్ని వంకాయల్లోకి కూర్చేసుకొని పెట్టుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ తోటి మనకి
ఈ వంకాయతోటి సైడ్ డిష్ అయితే తయారైపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ముందు ఆయిల్ ఏమీ వేయకుండా అన్నిటినీ కూడా అమర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి దాని మీద కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒక్క గరిటె ఆయిల్ అయితే అన్నిటికీ సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత ఇలా గరిటెతో కాస్త ప్రెస్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయండి. తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, రెండో వైపుకు టర్న్ చేసుకోండి. కాస్త పౌడర్ బయటకు వస్తుంది, ఎక్కువ పౌడర్ ఏమీ బయటికి రాదు. అంతేనండి. ఇలా అయిపోయిన తర్వాత తీసేసుకొని వేడివేడి అన్నంలో మనం ప్రిపేర్ చేసుకునేటువంటి వంకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని రసం కానీ సాంబార్ కానీ పప్పుచారులోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.